ప్రైజ్ ద లార్డ్. అ పాకెట్ మెసేజ్. నా ప్రాణమా, దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. కీర్తనలు 62:5. దావీదు తన క్లోజెస్ట్ వన్ చేత బిట్రే చేయబడినప్పుడు, మోసగించబడినప్పుడు రాసిన కీర్తనలోని ఒక మాట ఇది. ఒక్కోసారి కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఏం చేయాలో అర్థం కాదు, ఎలా రియాక్ట్ అవ్వాలి అర్థం కాదు. శత్రువు మనల్ని కిందకి లాగుతున్నప్పుడు, మనల్ని పడద్రోయాలని చూస్తున్నప్పుడు, మన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నప్పుడు, మనం నమ్మిన ఆ ఒక్క వ్యక్తే, ఆ క్లోజెస్ట్ వన్నే మనల్ని బిట్రే చేసినప్పుడు, మోసం చేసినప్పుడు చాలా యాంగ్షియస్ అయిపోతాం, రకరకాలుగా రియాక్ట్ అవుతాం. ఒక్కోసారి ఎలా రియాక్ట్ అవ్వాలి కూడా అర్థం కాదు. అయితే దేవుడు చెప్తున్నాడు, బలం నాది, అన్నీ నా వశంలో ఉన్నాయి. ధనం వలన, బలం వలన, అధికారం వలన, దోచుకోవటం ద్వారా మనుషులు గర్వపడిన వారి వారి క్రియల ప్రతిఫలం అన్నీ ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి ట్రస్ట్ అండ్ రెస్ట్ ఇన్ గాడ్. మౌనంగా ఉండడం చేతకానితనమే కాదు, ఇట్ షోస్ గాడ్స్ స్ట్రెంగ్త్ త్రూ అస్. కాబట్టి ఆయనకు అవకాశం ఇద్దాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.